ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, మీ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్, అలాగే దుర్గాదేవి బ్లెస్సింగ్స్ అనేవి అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారము, అంటే 3వ రోజైన అన్నపూర్ణాదేవి అవతారము, శ్రీ అన్నపూర్ణాదేవి అవతారము. అలాగే ఈరోజు గంధం రంగు చీరననేది అమ్మవారికి కడతారు. అలాగే మల్లెపూలని అమ్మవారికి మల్లెపూలు కానీ తెలుపు రంగులో ఉన్న పూలని మనము పూలతో పూజించాలి, అలంకరించాలి. అలాగే నైవేద్యంగా కొబ్బరి అన్నం కానీ, గారెలు కానీ, దద్దోజనం కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. మంత్రం వచ్చేసి ఈరోజు ఓం శ్రీ అన్నపూర్ణే దేవియే నమః, ఓం శ్రీ అన్నపూర్ణే దేవియే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు మీరు పూజ చేసుకునేటప్పుడు కానీ, మీకు పూజ చేసుకునే టైంలో అవకాశం లేకుంటే కనుక, మీరు స్నానం చేసి శుద్ధిగా ఉన్నప్పుడు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం వలన ఈరోజు మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే మీరు చేయాల్సిన దానం వచ్చేసి అన్నపూర్ణాదేవి కాబట్టి, అన్నదానం చేస్తే గనక ఎవరికైనా లేని వాళ్ళకి ఈరోజు ఆహారం అనేది పెట్టినా, అన్నదానం చేసిన, ప్రసాదం రూపంలో అన్నదానం చేసినా కూడా చాలా మంచిది. దీనివల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యము, ధనధాన్యాలు, ఇంట్లో ఎప్పుడూ కూడా తిండికి లోటు లేకుండా ఉంటుంది. అన్నపూర్ణాదేవి ఎప్పుడూ కూడా ధనాన్ని, ధైర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట. ధనాన్ని అలాగే ధాన్యాన్ని, అంటే తిండికి సంబంధించిన ఏ కొరత కూడా మీకు ఎప్పుడూ కూడా లేకుండా సమృద్ధిగా ఉంచుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని పఠించండి. సో అలాగే ఈరోజు వీడియో వచ్చేసి, మీరు వద్దనుకుంటున్న మీ పార్ట్నర్ గురించి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచించకూడదు. నో కాంటాక్ట్లో ఉన్నారు, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు, లేకపోతే మీకు రీజన్ ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. అలాంటి మీ పార్ట్నర్ గురించి మీరు ఎంత వద్దనుకుంటున్నా వాళ్ళ ఆలోచనలు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తూనే ఉన్నాయి. వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. ఎందుకు అనేది మనం ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము. మీరు ఎంత వద్దనుకుంటున్నా, లేదు వాళ్ళు నా గురించి నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి నేను వాళ్ళ గురించి ఆలోచించకూడదు, ఇంకెన్ని రోజులని వీళ్ళ కోసం వెయిట్ చేయాలన్న ఉద్దేశంతో మీరు కొంచెము మూవ్ ఆన్ అవుదామన్న అనుకుంటున్నా, మర్చిపోదాం అనుకున్నా, వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ప్రతిసారి వాళ్ళ గురించి ఎంత వద్దనుకుంటున్నా మీ మీ మైండ్లోకి, మీ మనసులోకి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మెమరీసే తిరుగుతూ ఉన్నాయి. సో ఎందుకు, రీజన్స్ ఏంటనేది అమ్మవారు ఏం కారణాలు చెప్పాలనుకున్నది, ఈ దేవీ నవరాత్రుల టైంలో అమ్మవారు మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎందుకు గుర్తుకు వస్తున్నారు పదే పదే అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్కి కానీ, లేకుంటే ఫర్దర్గా గుడ్ టైమింగ్స్ కానీ, అరోమా ఆయిల్స్ కానీ, ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల టైం కాబట్టి అరోమా ఆయిల్స్ అండ్ యంత్రాస్ అనేవి తయారు చేయడం అయితే జరుగుతుంది. ఈ దేవీ నవరాత్రుల టైంలో తయారు చేయడం వల్ల దాని పవర్స్ డబల్ అవుతాయి అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేది ఇస్తాను, వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్, అంటే జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, లేకుంటే హెల్త్ పరంగా ఎవరికైనా 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ తెలుసుకోవాలనుకుంటే కూడా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. అలాగే నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ దేవీ నవరాత్రుల సమయంలో నేను ఒక క్వశ్చన్ అనేది అడుగుదాం అనుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్లో ఏదైతే అమ్మవారి గురించి నేను చెప్పానో వాటికి సంబంధించిన క్వశ్చన్ అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, అడుగుతాను. దాని క్వశ్చన్కి ఎవరైతే వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్, అలాగే ఆన్సర్ అనేది నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అనేది చేసి ఆన్సర్ అనేది అక్కడ పెడితే కనుక, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ పెడితే కనుక వాళ్ళకి 1 క్వశ్చన్ ఫ్రీగా ఆరా స్కానింగ్లో కానివ్వండి, టారో రీడింగ్ కానీ, మీ ఆప్షన్ అది,
ఒక క్వశ్చన్ అనేది ఫ్రీగా అందరికీ చెప్పబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. అలాగే పేషెన్సీ అంటే నమ్మకము మరియు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి. మెసేజ్ అయినా ఏవైనా పెట్టండి. అంతేగాని మీరు మెసేజ్ పెట్టగానే ఇన్స్టెంట్గా నాకు రిప్లై వచ్చేసేయాలి, నాకు అంత ఓపిక లేదండి అని అనుకున్న వాళ్ళు అస్సలు రావద్దు. అలాంటి వాళ్ళకి నేను అస్సలు ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదు. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు వాట్సాప్లో. మెసేజ్ ఇలా పెట్టారో లేదో, నేను అప్పటికి టైం 11 అయ్యింది నైట్. నేను వీడియో అప్లోడింగ్కి పెట్టాను. యూట్యూబ్లో వీడియో అప్లోడింగ్కి పెడితే అది ఒక 2 to 3 అవర్స్ అనేది కంపల్సరీ పడుతుంది. సో అందుకని నైట్ నేను రోజు పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఫ్లైట్ మోడ్లోనే పెట్టుకుంటాను. వీడియో అప్లోడ్ అవుతుందన్న ఉద్దేశంతోనే నేను ఫ్లైట్ మోడ్లో పెట్టలేదు. ఫ్లైట్ మోడ్లో పెట్టకుండా నెట్ ఆఫ్ చేసుకోకుండా ఉండడం వలన నేను నిద్రపోయాను కూడా. నేను 10కే నిద్రపోయాను. కాల్ చేశారు. కాల్ చేసి ఊరుకున్నారా? సరే అని చెప్పి కాల్ వచ్చిందని చూస్తే మిస్ కాల్ వచ్చింది. తర్వాత చూస్తే వాట్సాప్ నుండి కాల్ వచ్చింది. అది కూడా మెసేజ్ చేసిన వాళ్ళు లేడీసే, అది కూడా పెట్టారు. సరే అని చెప్పి నేను మెసేజ్ చూశాను. మెసేజ్ చూసినాక సరే అని చెప్పి నేను ఊరుకున్నాను అనమాట. సైలెంట్గా ఉన్నాను. మళ్ళీ మెసేజ్ పెట్టారు, మళ్ళీ కాల్ చేశారు. మళ్ళీ మెసేజ్ పెడుతున్నారు, మళ్ళీ మిస్ కాల్ ఇస్తున్నారు. అసలు కనీసం కామన్ సెన్స్ అనేది ఉండదా? మెసేజ్ పెట్టినాక డిఫాల్ట్గా వచ్చే మెసేజ్లో కూడా నేను మెన్షన్ చేశాను. నేను చూసి పెడతాను, పర్టికులర్ టైమింగ్స్ కూడా ఇచ్చాను. నేను ఇంత టైంలోపు నేను మీకు రిటర్న్ చెప్తాను ఆన్సర్, క్వశ్చన్కి ఆన్సర్ అనేది. అది కూడా మీరు వినరా? కామన్ సెన్స్ అనేది ఉంది కదా. మీరు అర్ధరాత్రి దాకా, మిడ్ నైట్ దాకా ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతుంటే తిని చక్కగా టైం పాస్ చేసుకుంటూ ఫోన్లు చూసుకుంటే చూసుకోండి, నష్టమేం లేదు. కానీ నేను అలా కాదు కదా. నేను మార్నింగ్ 4కి 4:30కి లెగుస్తాను. ఎర్లీ మార్నింగ్ నేను నోట్స్ రాసుకుంటాను, మెడిటేషన్ చేసుకుంటాను, ఇవన్నీ చేసుకుంటాను. మార్నింగ్ 4:30కి లెగుస్తాను, ఎర్లీగా నిద్రపోతాను. మా పిల్లల్ని కూడా తొందరగా నిద్రపుచ్చుతాను. ఎందుకంటే వాళ్ళు 7:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. మార్నింగ్ 6 కల్లా లెగుస్తారు కాబట్టి. మీకులాగా మిడ్ నైట్ వరకు ఉండి మళ్ళీ మార్నింగ్ 11కి 10కి 11కి లేచి ఇంట్లో పేరెంట్స్ పెడుతుంటే తిని కూర్చొని టైం పాస్ కోసం అని మెసేజ్ చేసేవాళ్ళు చేయకండి నాకు అసలు. నేను ఎక్కడికి చెప్తానే ఉన్నా, కామన్ సెన్స్ లేదా అని అన్నా కూడా సారీ అని చెప్తున్నా, మళ్ళీ మెసేజ్ పెడుతున్నారు, మిస్ కాల్ ఇస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు, మిస్ కాల్ ఇస్తున్నారు. నేను చెప్పేశాను, మీకు మార్నింగ్ చేస్తానన్నా కూడా నేను చూడను ఇలాంటి వాళ్ళకని చెప్పేశాను. దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి రాకండి. మీకు అంత ఓపిక లేకుంటే గనక రావద్దు అసలు. మెసేజ్ చేస్తారు, వెంటనే కాల్స్ వచ్చేస్తాయి. అంటే మీరు పని లేకుండా మీరు ఖాళీగా ఉన్నారని చెప్పి అందరు ఖాళీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు దయచేసి నాకు మెసేజ్ మాత్రం చేయకండి. మీకు ఓపిక ఉంది అనుకుంటే అక్కడ డిఫాల్ట్గా వచ్చే మెసేజ్ అనేది మీరు చదువుకోగలిగితేనే, చదువు అనేది చదువుకున్న వాళ్ళే కదా. ఎవరో మరి పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళైతే ఎవరు నాకు వాట్సాప్ మెసేజ్లు అయితే మెసేజ్ పెట్టరు కదా. చదువుకున్న వాళ్ళకి ఉన్న మెసేజ్ అనేది చదువుకోవడానికి ఏమైంది? అదైతే చదువుకోరు. మీ మాత్రం వెంటనే చూసేయాలి, మిడ్ నైట్కి చూడాలి. నేను నిద్ర కూడా పోకూడదు అనుకుంటా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెడితే కనుక నేను వితిన్ 1 డే లోపు నేను మ్యాక్సిమమ్ ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే దేవి నవరాత్రుల టైం కాబట్టి, నేను హాలిడేస్కి ఊరికి వచ్చాను కాబట్టి, నాకు కూడా కొంచెం పేరెంట్స్తో ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయడానికి నేను వచ్చాను. టారో రీడింగ్ చేసుకుంటున్నామంటే ఫ్యామిలీకి, పేరెంట్స్కి ఎవరికి టైం ఇవ్వకుండా, ఎవరికి ఏ పనులు చేయకుండా అయితే ఉండలే కదా. నేను ఒక లేడీని, హౌస్ వైఫ్, పిల్లలు ఉన్నారు, చూసుకోవాలి కదా. వంట చేయాలి, ఇవన్నీ చేయాలి. ఎక్కడ ఉన్నా కూడా మనకి వంట చేసే బాధ్యత ఉంటుంది, వండి పెట్టే బాధ్యత కానీ, పిల్లల్ని చూసుకునే బాధ్యత కానీ ఎక్కడైనా ఉండాల్సిందే. అది మన ఇంట్లో ఉన్నా, లేకపోతే అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా. సో మీకంటే ఎవరొకరు వండి పెట్టే వాళ్ళు ఉన్నారు, ఎవరొకరు ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి మీకు అన్ని ఫాస్ట్గా అయిపోవాలంటే అది మీ చాయిస్. నేను మన మ్యారేజ్ కాకముందు మా పేరెంట్స్ కూడా మమ్మల్ని అలానే చూసుకున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు, నేను మెసేజ్ చూస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను. మెసేజ్ చూడలేదు అంటే
నేను కొంచెంగా బిజీగా ఉన్నానన్న ఉద్దేశం అనేది అర్థం చేసుకోండి. నేను కంపల్సరీ 24 hours లోపు మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇస్తాను. అండ్ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో నవరాత్రుల్లో ఈ 9 రోజుల్లో ఒకసారి మాత్రమే అవకాశం వస్తుంది. 9 రోజుల వీడియోస్లో కూడా నేను కంపల్సరీ మెన్షన్ చేస్తున్నాను క్వశ్చన్ అనేది. కానీ 9 రోజుల్లో ఒకసారి మాత్రమే, ఒకసారి క్వశ్చన్ చెప్పి ఒకసారి ఫ్రీ రీడింగ్ చెప్పించుకున్నారంటే మళ్ళీ ఆ అవకాశం అనేది రాదు. అదైతే దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎలాగో ఈ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పే 5 minutes 10 minutes వీడియో ఎలాగో వినరు. సో నేనైతే చేసేది ఏం లేదు విన్న వాళ్ళకి. సో వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 piles ఉన్నాయి కదా, ఈ 3 piles లో నుంచి ఒక పైల్ అనేది చూస్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. సో ఫర్దర్గా ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీకు మీ పార్ట్నర్కి సంబంధించిన నేమ్స్ అనేవి ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకుని ఒకసారి ఈ పైల్స్ లో నుంచి ఒకటి చూస్ చేసుకోండి. ఫర్దర్గా రీడింగ్ అనేది తీద్దాము. పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం. ముందు అబెండెన్స్ చూద్దాం. అబెండెన్స్ అనేది ఎందుకు వచ్చింది, మీ పార్ట్నరు ఎందుకు, మీరు ఎంత వద్దనుకుంటున్నా వాళ్ళ ఆలోచనలు మీ నుండి ఎందుకు వెళ్ళడం లేదు, వాళ్ళే ఎందుకు పదే పదే గుర్తుకు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు మీకు పదే పదే గుర్తుకు రావడము అండ్ వాళ్ళ గురించిన ఆలోచనలు మీరు ఎంత వద్దనుకుంటున్నా ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు మీకు ఎంత మోసం చేసినా వద్దనుకుని వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ఆలోచనలు జ్ఞాపకాలు ఇవి ఎందుకు పదే పదే మీకు వద్దనుకున్నవే వస్తున్నాయి. చూద్దాం. సో చూద్దాము విష్ ఫుల్ఫిల్మెంట్. ఎందుకంటే మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరడానికి మాత్రమే మీ వాళ్ళు మీ జ్ఞాపకాల్లో నుంచి వెళ్ళడం లేదు. మీరెంత వద్దనుకుంటున్నా కూడా వాళ్ళు పదే పదే గుర్తుకు వస్తున్నారు అంటే రీజన్ అయితే అదే. రీజన్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా మీ గురించి అదే ఆలోచిస్తున్నారు. అండ్ యూనివర్స్ కూడా మిమ్మల్ని విడదీయాలని అనుకోవడం లేదు, మళ్ళీ కలపాలన్న ఉద్దేశంతోనే ఉంది. మెయిన్ వాళ్ళు మరి విడదీయాలనుకోకుంటే మరి వాళ్ళు నన్ను వద్దనుకుని వెళ్ళిపోయారు కదండి అని అంటారు. కొంతమందిలో వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. వద్దనుకుని వెళ్ళిపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయండి. వద్దనుకుని వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ వలన, కొన్ని ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళ ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, మ్యాక్సిమం ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళ గోల్ సెట్ చేసుకోవడానికి మాత్రమే, వాళ్ళకి ఏదైతే గోల్ అనేది ఉందో జాబ్ పరంగా కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో ఫ్యామిలీ పరంగా కానీ ఏమైనా గోల్స్ ఉంటే కనుక వాళ్ళ గోల్స్ సెట్ చేసుకోవడానికి వాళ్ళ వర్క్ బిజీలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మాత్రమే వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచారు. అండ్ వాళ్ళకు కూడా మీ మీద మీకు ఎంతైతే ప్రేమ ఉందో వాళ్ళకు కూడా మీకు ఎంత ప్రేమ అయితే ఉందో వాళ్ళకు కూడా అంతే ప్రేమ ఉందండి. వాళ్ళేది ఎక్స్పెక్ట్ చేసో లేకపోతే చీట్ చేయడానికో మీ లైఫ్లోకి రాలేదు. మీ మీద వాళ్ళు కూడా ప్రేమ ఉంది కాబట్టి మీ లైఫ్లోకి వచ్చారు. అంతేగాని మీరేదో ప్రపోజ్ చేశారు కాబట్టిగా, లేకపోతే మీరు అందంగా ఉన్నారనో లేకపోతే మీరు చూడడానికి బాగున్నారనో అలాంటి ఉద్దేశంతో వాళ్ళైతే మీ లైఫ్లోకి రాలేదు.
వాళ్ళు కూడా మీరు ఎంతైతే ఇష్టపడి కోరుకున్నారో వాళ్ళని, వాళ్ళు కూడా అంతే ఇష్టంతో కోరుకునే మీ లైఫ్‌లోకి వచ్చారు. సో, అందుకనే వాళ్ళ లైఫ్‌లోంచి మీకు సంబంధించిన మెమరీస్ అనేవి వెళ్ళట్లేదు. అలాగే మీకు కూడా వాళ్ళకి సంబంధించిన మెమరీస్ కానీ, ఇవన్నీ కూడా వెళ్ళడం లేదనమాట. పదే పదే ఎందుకు వాళ్ళు మీకు గుర్తొస్తున్నారంటే, వాళ్ళు చూపించిన కేరింగ్ కానీ, ప్రేమ కానీ ఇవన్నీ కూడా మీకెప్పుడూ గుర్తుకు వస్తూనే ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ పర్సనే. ఎమోషనల్ పర్సనే. మీకు చాలా కేరింగ్ చూపించారు, ప్రేమ అనేది చూపించారు. మీరు కూడా వాళ్ళని ఒక మంచి పార్ట్నర్‌గానే ఫీలయ్యారనమాట. లైఫ్ టర్మ్ పార్ట్నర్‌గా మీరెలా అయితే ఫీలయ్యారో, వాళ్ళు కూడా మిమ్మల్ని అలానే ఫీలయ్యారు. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల మేబీ ఫ్యామిలీ రీజన్స్ అవ్వచ్చు, లేతే ఇంట్లో గొడవలు అయ్యుండొచ్చు, లేపోతే ఫైనాన్షియల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. జాబ్ లాస్ అవ్వడం కానీ, ఇలాంటివి బిజినెస్‌లో ఏమైనా లాస్ అవ్వడం గానీ, లేపోతే స్టడీస్‌కి జాబ్ సెర్చింగ్‌లో ఉండొచ్చు. ఇలాంటివన్నిటి వలన మాత్రమే వాళ్ళు కొంచెం స్టెబిలిటీ అనేది లేదనమాట. ఇది రెండిటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోయారనమాట. అంటే ఇటు మిమ్మల్ని, అటు కెరియర్‌ని లేదా ఫ్యామిలీని రెండిటిని చూసుకోలేక కొంచెము కన్‌ఫ్యూజన్ అయ్యారనమాట. ఏది సెట్ చేసుకోవాలో, ఏది చూజ్ చేసుకోవాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉండడం వల్ల, బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోవడం వల్ల, ఇన్‌స్టెబిలిటీ వల్ల వాళ్ళేం చేశారంటే కొంచెం దూరంగా ఉండడం జరిగిందనమాట. ఎందుకంటే మీరెలాగో కొంచెం వెయిట్ చేస్తారు. ఎందుకంటే మీకు కొంచెము ఓపిక ఎక్కువ ఉంది కాబట్టి మీరు కంపల్సరీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు. మీ మీద మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు కొంచెము వాళ్ళ కోసం వెయిట్ చేసే ఉద్దేశం ఉంది. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారన్న ఉద్దేశం వాళ్ళకుంది కాబట్టే వాళ్ళు మిమ్మల్ని కొంచెం దూరంగా సాక్రిఫైస్ చేసుకున్నారనమాట. లవ్‌ని కొంచెం పక్కన పెట్టారు. కొన్ని రోజులైనా పాస్‌లో ఉంచి, వాళ్ళ లవ్‌ని వాళ్ళకి ఇష్టంగా దూరంగా అయితే వెళ్ళలేదండి. వాళ్ళు కావాలనే వెళ్ళారు. అది కూడా ఏంటంటే సాక్రిఫైస్ చేసి కొన్ని రోజులు దూరంగా ఉందాము. ఇప్పుడు ఏవైతే సిట్యుయేషన్ కొంచెం బ్యాడ్‌గా ఉంది కాబట్టి, ఈ సిట్యుయేషన్ అంతా కూడా సెట్ చేసుకుందాము అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి ముందుకు బయటకు వెళ్లారు తప్ప, వాళ్ళు కూడా వేరే వాళ్ళతో ఏమన్నా మూవ్ ఆన్ అయిపోయారా? హ్యాపీగా ఉన్నారంటే, వాళ్ళు కూడా మీరు తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం లేదు. వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు తప్ప, మీరు తప్ప వాళ్ళ లైఫ్‌లో ఎవరు లేరు. ఉంటే ఎయిదర్ మీతో అన్నా ఉండాలి, లేపోతే లైఫ్‌లో ఇంకా మ్యారేజ్ కానీ, ఇంకెవ్వరు ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళ ఆలోచన అనేది రాకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. సింగిల్‌గా అయినా ఉండాలన్న ఉద్దేశమే ఉంది తప్ప, ఎయిదర్ మీరు లేపోయినా లైఫ్‌లో వాళ్ళు ముందుకు వెళ్ళాలని మాత్రం అనుకోవట్లేదు. తప్పకుండా వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారంటే తప్పకుండా తిరిగొస్తారండి. వాళ్ళకి తిరిగొచ్చే ఉద్దేశం ఉంది. మీ లైఫ్ ఏదైతే ఉందో మళ్ళీ హ్యాపీ ఎండింగ్ అనేది జరుగుతుంది. మీ లక్ అనేది మళ్ళీ కలిసొస్తుంది. మీకు లైఫ్‌లో అన్ని రకాలుగా హ్యాపీనెస్ అనేది మీ లైఫ్‌లో మళ్ళీ వస్తుంది. మీరైతే వాళ్ళెళ్ళిపోయారు కాబట్టి, వాళ్ళు వెళ్ళిపోయారు, మోసం చేసి వెళ్ళిపోయారన్న ఫీలింగ్‌లో మీరున్నారు. కానీ వాళ్ళు మోసం చేసైతే వెళ్ళలేదు. వాళ్ళకేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌ని కొంచెం సెటిల్ చేసుకొని, కొంచెం సాక్రిఫై చేశారంతే. ప్రేమని కొన్ని రోజులు పాస్‌లో పెట్టారు. వాళ్ళంతట వాళ్ళే కొంచెం ఆలోచించారన్నమాట. ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని ఇటు మిమ్మల్ని బాధ పెట్టలేడం ఇష్టం లేదు. అటు వాళ్ళని బాధపెట్టడం లేదు. ఏందంటే కొంతమందికేందంటే కొన్ని సిట్యుయేషన్ బాగోకపోతే కోపం తొందరగా వచ్చేస్తది. ఈవెన్ మనకైనా అంతే ఉంటదనుకోండి. సో, కొంతమందికైతే ఎక్కువుంటదనమాట. ఎక్కువ ఎందుకుంటదంటే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని వాళ్ళు వాళ్ళెప్పుడూ పాస్ట్ మంచిగా అవ్వాలనే కోరుకుంటూ ఉంటారు కాబట్టి, అది అవ్వకపోతే వాళ్ళకి ఆహ్, కా ఆటోమేటిక్‌గా కోపం వచ్చేస్తా ఉంటది. ఆ కోపంలో ఒక మాట జారినా, ఒక మాట అన్నా కూడా తీసుకోలేరు కాబట్టి, వీళ్ళు ఇలాంటి గొడవలు ఫర్దర్‌గా గొడవలయ్యి పెద్ద ఇష్యూస్ అయ్యే కన్నా, మళ్ళీ బాధపడే కన్నా కొంచెం దూరంగా ఉండడం వల్ల, ఇలాంటి మాటల వల్ల దూరంగా ఉండడం, ఇలాంటి మాటలు అనకుండా ఉంటాం కదా! అన్న విధంగా అంటే కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించే మెంటాలిటీ ఉందన్నమాట మీ పార్ట్నర్‌కి ఎవరైతే ఉన్నారో. వాళ్ళేమనుకున్నారంటే సైలెంట్‌గా కొన్ని రోజులు దూరంగా ఉంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ అంతా గూడా కామ్ అయిపోతుంది. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి అంత సిట్యుయేషన్ అంతా అయిందని జెప్పి అప్పుడు నేను చెప్పుకోగలను. అదే ఇప్పుడు నేను చెప్తే మీరు యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే మీరు దూరంగా ఉండడానికి ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీరు అడిక్ట్ అయిపోయారు. వాళ్ళకి అడిక్ట్ అయ్యారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి వాళ్ళేం చేశారంటే కొంచెం దూరంగా ఉన్నాం కొన్ని రోజులు. దూరంగా ఉండడం వల్ల అట్‌లీస్ట్ నా కోపానికి వాళ్ళు బలి అవ్వకుండా ఉంటారు. ఫర్దర్‌గా ఉన్న రిలేషన్ అనేది
స్పాయిల్ అవ్వకుండా ఉంటదన్న ఉద్దేశం అనేది వాళ్ళు ఆలోచించారు. కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి కొంచెం వాళ్ళు సాక్రిఫైస్ మూడ్‌లోనే ఉండే ఇచ్చేశారు. కానీ తప్పకుండా వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ చేసేసుకుంటారు. ఫైనాన్షియల్‌గా గానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గానీ అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్‌లో గుడ్ టర్నింగ్ పాయింట్‌తో మళ్ళీ మీ లైఫ్ అనేది మంచిగా హ్యాపీగా ఉండే లైఫ్ అనేది మీతో మళ్ళీ స్పెండ్ చేస్తారనమాట. సో, తప్పకుండా వెయిట్ చేయండి. ఎవరైతే పైల్ నెంబర్ 1 వాళ్ళు ఉన్నారో సో, మీ విష్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్‌కి సంబంధించిన విషయాల్లో తప్పకుండా ఫుల్‌ఫిల్ అవుతుంది. మీది విష్ ఫుల్‌ఫిల్ కార్డే కాబట్టి తప్పకుండా ఫుల్‌ఫిల్ అవుతుంది. సో, ఆహ్, ఈ దేవరి నవరాత్రుల టైంలో మీకైతే పాజిటివ్‌గా వచ్చిందండి. సో, పాజిటివ్‌గా వచ్చిందని క్లెయిమ్ చేసుకోండి. చూద్దాము యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందనేది కూడా చూద్దాము. తర్వాత పెండులం కూడా చూద్దాం. నాట్ ద రైట్ టైం. ఇప్పుడు ప్రెజెంట్ అనేది కరెక్ట్ టైం కాదు. మీరు వాళ్ళ గురించి బ్యాడ్‌గా అనుకోవడం కరెక్ట్ టైం కాదు. రికవరీ ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. తొందరలోనే తప్పకుండా ఇవి ఏదైతే ప్రాబ్లమ్ ఉన్నాయో అన్ని సొల్యూషన్ అనేవి సాల్వ్ అయిపోతాయి. మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. సో, మీరు కొంచెము వెయిట్ చేయండి. ఇప్పుడు టైం బాలేదు కాబట్టి టైం బ్యాడ్‌గా ఉంది కాబట్టి టైం బ్యాడ్‌గా ఉన్నప్పుడు మనం కామ్‌గా ఉండడమే బెస్ట్ అనమాట. సో, అదే మీకు యూనివర్స్ అనేది చెప్తున్నారు. సో, పెండులం కూడా చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 ఉన్నారో పైల్ నెంబర్ 1 వాళ్ళకి పెండులం క్వెషన్ కూడా చూస్తాను. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని ఇటు యెస్, ఇటు నో. సో, ఇలా తిరిగితే యెస్, ఇలా తిరిగితే నో. అడ్డంగా తిరిగితే నో అనమాట. సో, ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని అమ్మవారిని తలుచుకోండి. అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నారు. కనకదుర్గమ్మ తల్లి కూడా ఇక్కడే ఉంది. సో, అమ్మవారిని ఒకసారి తలుచుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఒకసారి తలుచుకోండి. ఆన్సర్ అనేది చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 వాళ్ళు చూజ్ చేసుకున్నారో మీ క్వశ్చన్‌కి ఆన్సర్ యెస్ అండి. మాక్సిమం ఫిబ్రవరి మంత్‌లో మండే రోజు లేదా థర్స్‌డే ఆర్ ఫ్రైడే డేస్‌లో మీ విష్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. ఎక్కువగా వృశ్చికం, మేషం ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా చూపిస్తుంది. అలాగే లెటర్ వచ్చేసి NOM లెటర్ వాళ్ళు 4, 5, 6 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎక్కువగా రిజనేట్ అవుతుంది. సో, ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి మీ కోరిక ఏదైతే ఉందో తప్పకుండా నెరవేరుతుందండి. సో, ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి పాజిటివ్‌గా ఉన్నదాన్ని క్లెయిమ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫర్దర్‌గా నెక్స్ట్ రీడింగ్ అనేది తీద్దాము. ఫైల్ నెంబర్ 2 చెప్పాను కదా అవేర్నెస్ అంటే తొందరలోనే మీకు మంచిగా మీకు ఏదైతే విషయం అనుకుంటున్నారో అది తప్పకుండా అవుతుంది. అది నాట్ ఓన్లీ మీ పార్ట్నర్ విషయంలోనే కాదు కెరియర్ పరంగా కానీ ఫైనాన్షియల్‌గా కానీ అన్ని రకాలుగా కూడా. సో, నెక్స్ట్ చూద్దాము పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 2 ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ తీద్దాము. ఆపర్చునిటీ అనేది ఎందుకు వచ్చిందో చూద్దాము. మీ పార్ట్నర్ అసలు ఎందుకు మీరు వద్దనుకుంటున్నా కూడా పదే పదే ఎందుకు గుర్తుకు వస్తున్నారు? తన ఆలోచనల నుంచి మీరు ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? సో, ఎందుకు తను పదే పదే గుర్తుకొస్తుంది? తనకు సంబంధించిన జ్ఞాపకాలు ఎందుకు మిమ్మల్ని వదలడం లేదు? వాటికి సంబంధించి చూద్దాము. యూనివర్స్ అమ్మవారు మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా.
పైల్ నెంబర్ 2 వాళ్ళకి సో ఎవరైతే పైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో, పైల్ నెంబర్ 2 వాళ్ళకి మిమ్మల్ని చాలా బాధ పెట్టే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారండి. మీరు ఎంత కావాలని చెప్పినా, వెళ్ళొద్దని చెప్పినా, వదిలేయొద్దని చెప్పినా, బతిమలాడుకున్నా వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. మీకు ఎటు దారి తోచని సిచ్యువేషన్లో వదిలిపెట్టే వెళ్ళిపోయారు. మెయిన్ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ కూడా ఉన్నారనమాట. థర్డ్ పార్టీ వల్లనే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని ఎటు కాని సిచ్యువేషన్లో వదిలేసి, బ్యాడ్ టైమింగ్స్ అంత అప్పటి వరకు అంత మంచిగా ఉంది, హ్యాపీగా ఉందన్న సమయంలో ఇలా వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇలా వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చాలా సార్లు ఆలోచించుకున్నారు, ఎందుకు ఇలా లైఫ్ అవుతుందని కూడా. రీజన్ ఇదేనండి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమతో ఏం రాలేదు, వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మీతో ఏదో అవసరం ఉండే, మేబీ మీరు చాలా సార్లు వాళ్ళకి మనీ కూడా ఇచ్చి ఉండొచ్చు, ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ చేసి ఉండొచ్చు మీరు. అండ్ ఫైనాన్షియల్ గా కూడా మీరు కొంచెం వాళ్ళకంటే కూడా కొంచెం రిచ్ పొజిషన్ లో అయినా ఉండొచ్చు, లేదా మీకు కొంచెం హెల్పింగ్ నేచర్ అన్నా ఎక్కువ ఉండొచ్చు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారనమాట. దాన్ని యూజ్ చేసుకుందామన్న ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారు. ఎందుకంటే మాక్సిమం మీరు కొంచెం ఫైనాన్షియల్ గా బాగా రిచ్, అండ్ కొంచెం మీ పార్ట్నర్ తో పోలిస్తే మీరు కొంచెం జాబ్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ గా కానీ కొంచెం మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్ లాగా ఉన్నారు. నేము ఫేమ్ అన్ని ఉన్నట్టున్నాయి. కాకపోతే వాళ్ళు ప్రెజెంట్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అంటే మీ పార్ట్నర్ విషయంలో కాదు, మంచి జాబ్ ఉంది, ఫైనాన్షియల్ గా సెటిల్మెంట్ ఉంది, మీ లైఫ్ లో కొంచెం అన్ని బాగానే ఉన్నాయి. మీ పార్ట్నర్ విషయంలో తప్ప మిగతా అన్ని కూడా బాగానే ఉన్నాయి. కానీ మీ పార్ట్నర్కి ఏమైందంటే, మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వస్తారా అంటే తిరిగి వచ్చే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా, మిమ్మల్ని మోసం చేసి హ్యాపీగా ఉన్నారా, థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా అంటే వాళ్ళు ఏం హ్యాపీగా లేరు. వాళ్ళు కూడా ఎక్కడో మనీ ఇన్వెస్ట్ చేయడమో, లేకపోతే జాబ్ లాస్ అవ్వడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, హాస్పిటల్ పాలవ్వడము, అలాగే మిమ్మల్ని ఏదైతే మోసం చేశారో అదే మోసం వాళ్ళకు కూడా జరిగిందనమాట. థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పార్టీ దగ్గర కూడా వాళ్ళు చాలా మోసపోయారు. మీ దగ్గర ఎలా అయితే మిమ్మల్ని మోసం చేసి ఎలా మిమ్మల్ని బాధ పెట్టారో, మానసికంగా, శారీరకంగా ఎలా బాధ పెట్టి మిమ్మల్ని ఒకనొక స్టేజ్ లో మీరు ఏంటంటే సైలెంట్ అయిపోయారనమాట. ఏం మాట్లాడకుండా సైలెంట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మోసము, వాళ్ళ జ్ఞాపకాలు, ఇవన్నీ వాళ్ళు చేసిన ప్రేమ కన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని అన్న మాటలు, వాళ్ళు మిమ్మల్ని చేసిన ద్రోహము, మీరు చేసిన హెల్ప్ మర్చిపోయి మిమ్మల్ని రూడ్ గా బిహేవ్ చేయడం కానీ, మిమ్మల్ని తిట్టడం కానీ, మీతో బ్యాడ్ గా బిహేవ్ చేయడం కానీ, ఇవన్నీ ఎక్కువగా గుర్తొస్తా ఉన్నాయి మీకు. సో ఇప్పుడు ఏమైనా హ్యాపీగా ఉన్నారా వాళ్ళంటే హ్యాపీగా ఏం లేరు. థర్డ్ పార్టీ ఉన్నారు. థర్డ్ పార్టీతో కూడా గొడవలు అవ్వడము, వాళ్ళు కూడా మనీ పరంగా కొంచెం ఇబ్బంది పెట్టడం వీళ్ళని, వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, కొంతమందిలో జాబ్ లాస్ అండ్ బిజినెస్ లాస్, సడన్ లాసెస్ అనేవి ఉండి ఎటు కనీసం ఈవెన్ వాళ్ళకి తినడానికి కూడా ఒకళ్ళని అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ లోకి వచ్చేసారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ లో వచ్చారు. మీరు మిమ్మల్ని పెట్టిన బాధ అనేది ఎక్కడికి పోలేదండి. కర్మ అనేది తిరిగి వస్తుంది అన్నాం కదా, కర్మ తప్పకుండా తిరిగి వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన దానికన్నా డబల్ రేట్లు ఇప్పుడు బాధపడుతున్నారు. అన్ని రకాలు, ఒక రకంగా కాదు, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్ గా కానీ, జాబ్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ లో మంచి లాసెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎటు కదలలేని సిచ్యువేషన్ లో అయిపోయారనమాట. వాళ్ళ లైఫ్ కూడా మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల టర్నింగ్ అయిపోయింది అనమాట. లైఫ్ అనేది ఏదైతే గుడ్ టైంలో నుంచి బ్యాడ్ టైంకి వచ్చేసింది. ఎందుకంటే మిమ్మల్ని ఏదైతే మీరు ఉన్నన్ని రోజులు వాళ్ళకి మన లైఫ్ మంచిగానే ఉంది. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే మీరే వాళ్ళకు ఒక లక్ అనమాట. అది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర మీరు ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏ లోటు లేదు. ఏదైనా సమస్య వచ్చినా కూడా చూసుకోవడానికి మీరు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకంటూ ఎవరు లేరు, ఒంటరిగానే ఉండిపోయారు అనమాట, అన్ని లాస్ అయిపోయి. సో వాళ్ళకి గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ లో మీకు అన్ని ఉన్నాయి. మీ లైఫ్ లో
వీళ్ళు అసలు వర్తి పర్సన్ కాదు. సో వాళ్ళు మీ లైఫ్ లో మళ్ళీ వస్తారంటే ఒకవేళ వచ్చినా కూడా వచ్చేదల్లా ఆ మనీ కోసమే. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ మనీ కోసం వచ్చి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో యూనివర్స్ మీకు చెప్పే హింట్ ఒకటే అన్నమాట. సో మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు అన్ని రకాలుగా బాధపడ్డారు. ఇప్పుడు మీకు మైండ్ కి బ్రెయిన్ కి కొంచెం రెస్ట్ అనేది అవసరము. రెస్ట్ అనేది ఇవ్వండి. రెస్ట్ ఇచ్చి మీకు మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి. సో ఇదే మీకు బాబా అనే అమ్మవారు మీకు ఇచ్చే గైడెన్స్ అన్నమాట. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఇది. చూద్దాం యూనివర్స్ గైడెన్స్ ఏముందనేది చూద్దాము. రొమాన్స్, టేక్ యాక్షన్, నో నీడ్ టు వరీ. మీరు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అని గుర్తు చేసుకుని బాధపడాల్సినంత పర్సనాలిటీను వాళ్ళు కాదు, అంత వర్తి పర్సన్ కాదు. మీ ఇంకా చెప్పాలంటే మీ కాలుగోటికి కూడా సరిపోరు అనమాట. అలాంటి పర్సన్. వాళ్ళు చీట్ చేసి మోసం చేసే వాళ్ళని ఎప్పుడు కూడా దూరంగా పెట్టడమే మీకు బెస్ట్. ఎందుకంటే నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళు మోసం చేయరు కదా. ఒకవేళ మోసం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు లైఫ్ లోకి రాకూడదు. లైఫ్ లోకి వచ్చి అదనిదని మాయ మాటలు చెప్పేసి మీ తప్ప ఇంకెవరి ప్రపంచం కాదని చెప్పేసి చివరికి వచ్చేసరికి మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని బ్యాడ్ గా చూపించి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోతే ఒకలాగా ఉండే వాళ్ళని దూరంగా ఉండడం, పర్మనెంట్ గా మీ మైండ్ లో నుంచి డిలీట్ చేయడమే మీకు లైఫ్ కి బెస్ట్ అనమాట. సో వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా తుడిచేయండి. సో చూద్దాము పెండులము ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి పెండులం ఏమి అమ్మవారు ఏమి ఆన్సర్ ఇస్తుందనేది చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని అమ్మవారిని తలుచుకుని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని మనస్ఫూర్తిగా తలుచుకోండి. సో ఇది ఎస్ అనమాట, ఇది నో. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని తలుచుకోండి. మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని మనసులో తలుచుకోండి. మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అయితే తీరదండి. అమ్మవారు మీకు కోరికను తీరుస్తానని అయితే చెప్పడం లేదు. సో బిగ్ నో అనమాట. సో ఇంకోసారి ట్రై చేయండి. అండ్ జెన్యున్ గా ఉండే కోరిక అయితే కోరుకున్నట్టు అమ్మవారు తప్పకుండా బ్లెస్సింగ్స్ అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. ఫైల్ నెంబర్ 3 బిగ్ హ్యాపీ చేంజెస్. బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి అంటే మీ లైఫ్ లో ఎందుకనేది కూడా చూద్దాం మనము. మీ పార్ట్నరు మీరు ఎంత వద్దనుకున్నా వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు ఎందుకు మీకు పదే పదే వస్తున్నాయి, పదే పదే మీకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి. సో ఫైనల్ గా సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 అనేది చూజ్ చేసుకున్నారో ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్న వాళ్ళకి ఎందుకు మీ పార్ట్నర్ పదే పదే గుర్తుకొస్తున్నారు, అసలు అమ్మవారు కానీ యూనివర్స్ కానీ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఎందుకు గుర్తుకొస్తున్నారు, వద్దనుకున్న వాళ్ళే పదే పదే ఎందుకు గుర్తుకొస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన మెమరీస్ ఎందుకు గుర్తుకొస్తున్నాయి,
ఎందుకు గుర్తుకొస్తున్నాయి అంటే, మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారంటే, ఒకరికొకరు చాలా ప్రేమగా ఉన్నారు. ఎలా అంటే, మీరేం చెప్పినా వాళ్ళు కాదనకపోవడం, వాళ్ళేం చెప్పినా గూడా మీరు కాదనకపోవడం, ఒకళ్ళకొకళ్ళు ఎడిక్ట్ అయిపోయారనమాట. మీ ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారు. మిమ్మల్ని ఎవరు విడదీయలేరన్న విధంగా మీ ఇద్దరు బాండింగ్ అనేది ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడేమైపోయిందంటే, ఈ రిలేషన్‌ని వద్దనుకుని ఎండ్ చేసేసుకోవడము, ప్రాబ్లమ్స్ రావడము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ రావడము, ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకోవడము ఇలాంటివన్నీ జరిగినియి. ఎందుకంటే ఒకానొక సిట్యుయేషన్‌లో ఏమైపోయిందంటే మీ ఇద్దరికి మధ్య డిఫైన్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. అది అనుమానం కానివ్వండి, స్పై చేయడం కానివ్వండి, ఒకళ్ళనొకళ్ళు వాదించుకోవడం కానీ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. సో, దానివల్ల ఏందంటే మీరు చాలా రకాలుగా బాధ అనేది అనుభవించారు. చాలా రకాలుగా. ఎంత అంటే మీకు ఎటు దారి లేని విధంగా అయిపోయిందనమాట మీ సిట్యుయేషను. సిట్యుయేషన్ అయిపోయింది. ఫ్యూచర్‌లో ఏమన్నా ముందుకు వస్తారా మీ లైఫ్‌లోకి మళ్ళీ అంటే ఏదైతే బాధల్లో నుంచి బయటకి తీసుకొస్తారా అంటే తప్పకుండా తీసుకొస్తారండి మీ పార్ట్నరు. అది కూడా ఇది కూడా విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కార్డే. మీ కోరిక ఏదైతే ఉందో అది తీరే కార్డే అనమాట. అందుకే మళ్ళీ మీ లైఫ్‌లోకి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కాబట్టి వాళ్ళకి వస్తున్నారన్న సంకేతంతోనే మీకు వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అనేవి పదే పదే గుర్తుకు వస్తున్నాయి. సో, వాళ్ళన్న మాటలు కానివ్వండి, మీరన్న మాటలు కానివ్వండి, మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు కానివ్వండి, ఇద్దరు ప్రేమగా ఉన్న సిట్యుయేషన్స్ గానీ, షేర్ చేసుకునేవి కానీ, ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకునేవి కానీ, మేబీ మీరు ఒకరికొకళ్ళు తినిపించుకునేవి కానీ, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునేవి కానీ, ఇవన్నీ గూడా గుర్తుకొస్తున్నాయి. ఎవరో ఒకరు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే గనక తప్పకుండా మీడియేటర్స్ ఎవరైతే మీ పెద్దవాళ్ళు కానీ, వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారా కానీ తప్పకుండా మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు. లేదు మీకు మ్యారేజ్ అవ్వలేదనుకోండి, మీ ఫ్రెండ్స్ ద్వారానో లేతే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానో ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ వల్ల గానీ, ఎవరో ఒకళ్ళ గైడెన్స్‌తో మీరు మళ్ళీ తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. అంటే వచ్చి రాగానే ఒకేసారి ముందున్నంత ప్రేమైతే ఉండదు. వాళ్ళకి ప్రేమైతే ఉంది. కానీ వాళ్ళు బయటకి చూపించే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయితే కాదు. సో, దానివల్ల ఏం చేస్తారంటే కొంచెం కొంచెంగా ముందున్నంత ప్రేమ ఉండదు కానీ కొంచెము ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు మీకు. సో, మీ లైఫ్ అయితే కొన్ని రోజులకి తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలని ఎలా అనుకుంటున్నారో అదైతే ఫుల్‌ఫిల్ అయితే అవుతుంది. ఎందుకంటే విష్ ఫుల్‌ఫిల్ కార్డ్ వచ్చింది కాబట్టి. సో, స్టార్టింగ్‌లో కూడా మీరు చాలా డిఫైన్ చేసుకోవాల్సొచ్చేది వాళ్ళ దగ్గర. అంటే నేనే తప్పు చేయలేదనో, లేతే వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా వాదించాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. ఒకానొక సిట్యుయేషన్ ఎట్లయిపోయిందంటే, మిమ్మల్ని వాళ్ళు వదిలేసారు. ఎట్లా వదిలేసారంటే, మిమ్మల్ని బ్లేమ్ చేసి వదిలేసారనమాట. సో, మీరు వాళ్ళన్న మాటలు కానివ్వండి, అవి చాలా తట్టుకోలేని సిట్యుయేషన్‌లో మీరైపోయారు. సో, అదే కాకుండా మీకు ఎటూ వెళ్ళలేని సిట్యుయేషన్ అయిపోయింది. ఫైనాన్షియల్‌గా కానీ, హెల్త్ పరంగా కానీ చాలా డిస్టర్బ్ అయిపోయారు మీరు. సో, ప్రెజెంట్ అయితే మళ్ళీ అదే సిట్యుయేషన్ ఏమైనా జరుగుతుందేమో, ఎందుకిలా ఇంకా నా లైఫ్‌లో బ్యాడ్ జరుగుతుందేమో అన్న ఫీలింగ్ మీకుంది కానీ, తప్పకుండా గుడ్ చేంజెస్ అనేవి వస్తాయి. మీ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మంచిగా మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. మీ విష్ ఏదైతే ఉందో అది విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే అవుతుంది. సో, తప్పకుండా ఎవరో ఒకళ్ళ హెల్ప్‌తో ఉన్న ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోయి మీ ఇద్దరు మళ్ళీ కలుసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు చూపించిన కేరింగ్ కానీ, ప్రేమ కానీ, వాళ్ళు తప్పుగా మీ గురించి అనుకున్నారని కానీ, ఇవన్నీ కూడా అనుకుంటున్నారు. సో, తప్పకుండా వాళ్ళ గురించి కూడా వాళ్ళు రియలైజ్ అయ్యారన్నమాట. ఎందుకంటే మీకు సంబంధించిన మెమరీస్ వాళ్ళకి కూడా వెంటాడుతూనే ఉన్నాయి కాబట్టి. సో, ఇదనమాట పైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అయితే. ఎవరైతే పైల్ నంబర్ 3 వాళ్ళున్నారో రెజొనేట్ అయిన వాళ్ళు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. సో, చూద్దాము ఫర్దర్‌గా యూనివర్స్ ఆపర్చునిటీ హ్యాపీ చేంజెస్ అన్నారు కదా! హ్యాపీ చేంజెస్ అయితే అవే ఫ్యూచర్‌లో తప్పకుండా మళ్ళీ మీ లైఫ్‌లోకి మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకి వస్తారనమాట. అదే మీకు హ్యాపీ చేంజెస్. నో. ఎందుకు నో? రొమాన్స్. టేక్ యాక్షన్.
నో నీడ్ టు వర్రీ. ఇప్పుడు రైట్ టైం కాలేదని చెప్పి మీరు మళ్ళీ రారేమో బాధపడుతున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు. మీ ఆలోచన అనేది మార్చుకోండి. మీరు కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే కనుక తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ మీ పార్ట్నరు మళ్ళీ ప్రేమతో మళ్ళీ తిరిగి వస్తారని యూనివర్స్ నీకు చెప్తున్నారు. టేక్ యాక్షన్. కొంచెము నెగిటివ్గా ఆలోచించడం అనేసి కొంచెం పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకంటే మీ ప్రేమ మీద నమ్మకం ఉంటే మీరు పాజిటివ్గానే ఆలోచిస్తారు. సో అదే చెప్తున్నారు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్. సో పెండులం చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. అమ్మవారు మీకు ఈ దేవీ నవరాత్రుల టైంలో మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇస్తారు అనేది చూద్దాము. సో ఇదైతే ఎస్, ఇది నో. సో పైల్ నెంబర్ 3 వాళ్ళకి పెండులం ఆన్సర్ అనేది ఇవ్వండి. సో ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి పెండులం ఆన్సర్ వచ్చేసి ఎస్ అన్నమాట. మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా జెన్యున్గా ఉన్నదైతే తప్పకుండా నెరవేరుతుందండి. సెప్టెంబర్ అండ్ ఫిబ్రవరి మంత్ లోపు మీ కోరిక ఏదైతే ఉందో అది తీరుతుంది తప్పకుండా. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. లైక్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వీడియో ఎండింగ్లో ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా. వీడియో ఎండింగ్లో క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు క్వశ్చన్ వచ్చేసి అమ్మవారికి ఏ రంగు చీరననేది ఈరోజు కడతారు, ధరింపజేస్తారు అనేది, అలంకరణ చేస్తారు అనేది నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను. సో ఎవరికైతే ఆన్సర్ అనేది తెలుసో వీడియో చూసిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లో, అలాగే నాకు వాట్సాప్ నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ అండ్ క్వశ్చన్కి ఆన్సర్ పెడితే కనుక మీకు 1 క్వశ్చన్ ఫ్రీగా రీడింగ్ అనేది చూస్తాను. ఈ 9 డేస్లో ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఇవ్వబడడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.